నీతి వేషము ధరించుకున్నారు. ఇక్కడ మనం చూడవలసిన అంశం ఏంటంటే, దెయ్యాలకి వాక్యము తెలుసు, దెయ్యాలకి క్రీస్తు తెలుసు, దెయ్యాలకి నిజమైన క్రైస్తవుడు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు దేవుడి యొక్క బలమును, శక్తిని కలిగి ఉంటే గనక అవి నీ దగ్గరికి రావు, కానీ అవి నిన్ను ప్రేరేపిస్తాయి. ఏ విధముగా ప్రేరేపిస్తాయి అని అంటే, వాడు ఇచ్చిన అధికారాలు ఏవైతున్నాయి. ఇప్పుడు భూమి మీద కొంతమందికి ధనము అనేది విస్తారము వాడికి ఇచ్చాడు, కొంతమందికి వైద్యం చేయడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఏమంటే అధికారుల మీద అధికారం ఇచ్చాడు. ఇలాగ వాడు కొంతమందిని ఏర్పరచుకొని ఎవరిని హింసిస్తున్నాడు అని అంటే, ఎక్కడికి వెళ్ళి చూడు, బీదలైన వారికి శ్రమలు తప్ప మరొకరికి శ్రమ రాదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బీదలు అంటే జాగ్రత్తగా ఉండండి, దేవుని కనికరం ఎవరి మీదకి వచ్చిందంటే, నేను పాపుల కొరకు వచ్చాను. ఎవరి కొరకు వచ్చానంటే, ఇప్పుడు పాపులైన వారు బీదలుగా ఉన్నారు. ఏ బీదలు అని అంటే, వీళ్ళు దేవునిని ఎరగని బీదలు, అంటే అనాథులుగా ఉన్నారు. అందుకనే అంటాడు, మీరు అనాథులుగా మిమ్మల్ని విడువను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. అంటే నేను మిమ్మల్ని ఒంటరిగా వదలవను అని చెప్పేసి ఆయన ఆదరణకర్తను పంపించాడు. అందుకనే మనము దేవుని ఆత్మచేత నడిపింపబడితే ఇది అపవాది యొక్క తంత్రాలను మనం ఎదుర్కోగలుగుతాం. మనము శరీరాలతో యుద్ధం చేయకూడదు. హల్లెలూయా. శరీరాలతో యుద్ధం చేస్తే ఏమంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ ప్రేమ ఒక ఆత్మను రక్షించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు సాతాను? వాడిని నరహత్య చేస్తున్నాడు. నీ కోపం ఏం చేస్తుందో తెలుసా? నరహత్య చేస్తుంది. ఏం చేస్తున్నాడండి? నరహత్య. వాడి యొక్క కుతంత్రాలు నీకు డబ్బు అవసరం అండి, లేదంటే నీకు శరీర కోరికలు. దావీదు చూడండి, దేవుడికి ఇష్టానుసారం ఉన్న దావీదుకి ఏమి కలిగించాడు? దురాలోచన కలిగించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అపవాది యొక్క కను దృష్టి ఎవరిని మృంగుదామా అని చెప్పి, అందుకనే పేతురు రాసిన పత్రికలో తీయొద్దు కానీ మీ విరోధంగా అపవాది యొక్క సాతాను ఎవరిని మృంగుదామా అని చెప్పి గర్జించు వలె సింహం వలె తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువ కలిగి ఉంటే కనుక మీరు బలవంతులు. పొరపాటున మీరు మెలకువ కలిగి లేకపోతే మిమ్మల్ని మృంగేస్తాడంట. ఏం చేస్తాడంట? మృంగేస్తాడండి. హల్లెలూయా. నిజముగా చాలా మంది క్రైస్తవులు మింగేసాడు వాడు. ఆయన మందిరానికి వచ్చామంటే, ఆయన సన్నిధికి వచ్చామంటే నిత్యం ఏం వెతకాలని చెప్పాడు? ఆయన బలమును వెతకమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పోరాడవలసింది ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళు నీకు న్యాయం దొరకదు. ఎక్కడికి వెళ్ళు నువ్వు స్వేచ్ఛగా బ్రతకలేవు. కారణం ఏంటంటే వాడు ఏర్పరచుకున్న కొంతమంది అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, ఏమండి వాడు యొక్క అనుచరులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి చూడాడే. కొన్ని దేశాలకు వెళ్ళండి, క్రైస్తవులు వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు. కొన్ని దేశాలకు వెళ్ళి చూడండి, దుర్మార్గులుగా ఉన్నారు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క దురాత్మ యొక్క ఏమిటంట ఒక సమూహం ఉంది. ఇప్పుడు అమెరికా కంట్రీకి వెళ్తే అక్కడ ఒక సాతాను యొక్క స్వభావం కలిగిన ఒక తీరు, ఇండియాకి వస్తే ఈ ఒక్క తీరు ఇక్కడంటే ఉందంటే మతం అనే తీరు ఇక్కడ ఉంది, అక్కడేమో వ్యభిచారం అనే తీరు ఉంది అమెరికాలో. హల్లెలూయా. ఒక్కొక్క కంట్రీకి అంటే సాతాను యొక్క సమూహం ఉన్నది. ఎందుకని? వీడి పని ఏంటంటే సర్వలోకమును మోసగించాలంటే వీడు ఎక్కడ గురుగులు నాటాలి? ప్రతి కంట్రీలో గురుగులు నాటాలి. హల్లెలూయా. అంటే ఆయన అంటున్నాడు, భూలోక నివాసులందరి వైపు చూసి రండి, రక్షణ పొందండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం గమనించవలసిన అంశం మెలకువ. ఏం కలిగి ఉండాలంట? మెలుగు. అపవాదిని ఎదిరించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి పౌలు గారు తెలుసు, వాడికి క్రీస్తు తెలుసు, వాడికి నిజమైన క్రైస్తవుడు తెలుసు. ఏమంటే కొంతమంది అబద్ధికులు ఏం చేస్తారో తెలుసా? వాడు సంఘాన్ని కట్టుకోవాలంటే గాడిదలు చేస్తాడు, పేరు మార్చుతాడు. ఏమీ లేదు. వాక్యానుసారంగా నడిపించవలసిన వాడు ఏం చేస్తాడంటే స్వస్థత సభ అని అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోగులే. రోగం లేని వాళ్ళు ఎక్కడన్నా అన్నారు చెప్పండి. ఇప్పుడు స్వస్థత సభ అంటే ఎవరో దైవజనులు వచ్చారు అని చెప్పి పరిగెట్టుకుంటూ వస్తారా? రారా? వస్తారు. ఎక్కడే కాదు, ఎక్కడికున్న పరిగెట్టుకుంటూనే వెళ్తారు. ఏమంటే ఇక్కడ ఉన్న భక్తులు, అప్పుడున్న భక్తులు, ఇప్పుడు ఇంత పరిపూర్ణమైన భక్తులు, ఇప్పుడు పరిపూర్ణమైన భక్తులు ఉన్నారు కానీ పరిపూర్ణమైన భక్తులు లేరు. భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు కానీ పరిపూర్ణమైన నీతిమంతులు లేవు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను నీతిమంతుడిని అని అన్నాడంటే వాడు దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తాను. ఎవరిని? దేవుణ్ణే. డైరెక్టర్ దేవుడే అబద్ధం
లేదంట. అందుకని మనం జాగ్రత్తగా గమనించాలండి, గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూద్దాం, మరొక మాట చూద్దాం. అదే ఎపిసోడ్ రాసిన పత్రికలో మనం కింద వద్దాం ఒకసారి. ఇక్కడ మాట్లాడుతున్న మాటను ఒకసారి మనసు పెడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం, అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము శక్తి